వరుసపెట్టి పలు అంశాలు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయంగా లెఫ్టిస్టుల ప్రభుత్వాలు పక్కకెళ్ళి రైటిస్టుల ప్రభుత్వాలు వస్తున్నాయి. అందులో అమెరికాలో ట్రంప్ విజయం కావచ్చు, తర్వాత భారత్లో నరేంద్ర మోడీ విజయం కావచ్చు, అట్లాగే జర్మనీలో లెఫ్టిస్టుని పక్కన పెట్టి ఇప్పుడు రైటిస్టులు రావడం కావచ్చు, ఈ ఇటలీలో ఆల్రెడీ జార్జియా మెలోని గెలవటం, ఇదంతా అయితే ఇది ఇప్పుడు షాక్ అవుతుంది. అందుకని ఫ్రాన్స్లో ఆల్రెడీ మొన్నటిసారే కాస్త రైటిస్టులు ఎదిగేటటువంటి క్రమం ఉంది. దాంతో ఇప్పుడు ఇక రైటిస్ట్ భావజాలానికి వేదికలు ఏమవుతున్నాయి, ఇప్పటిదాకా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాని లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టులు వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా. తద్వారా వాళ్ళు ఆ భావజాలాన్ని రుద్దుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారాలు వచ్చాక రైటిస్ట్ ఐడియాలజీ కూడా పబ్లిక్లోకి వెళ్తోంది. ఇదే నిజమన్నది జనం ఎక్కువ నమ్మడం ప్రారంభించాక అంతర్జాతీయ పరిణామాలు మారిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు రైటిస్టుల గొంతు నొక్కే కార్యక్రమం తాజాగా ప్రారంభమైంది. అది పతాక స్థాయికి చేరింది. ఫ్రాన్స్లో మ్యాక్రాన్ ప్రభుత్వం ఇప్పుడు రైట్ వింగ్ టీవీ ఛానల్ C8ని బ్యాన్ చేసింది. బ్రీచ్డ్ బ్రాడ్కాస్టింగ్ గైడ్లైన్స్ అన్నటువంటి పేరుతో దాన్ని ఆపేసింది. రేపు శుక్రవారం నుంచి అది ప్రసారాలు లేదని చెప్పేసింది. ఫ్రాన్స్ ఇప్పుడు JD వాన్స్కి సంబంధించి మొన్ననే వెళ్ళి అక్కడ ఈ రైటిస్ట్ వాళ్ళకి మద్దతు ఇస్తున్నటువంటి అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ అక్కడ రైటిస్టులకి సపోర్ట్ చేస్తున్నారని తెలిసి ఈ కొత్త ఎత్తుగడ వేసింది.